గుడ్ మార్నింగ్. 8th హాలిడే టుడే ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా, జొన్నలు కొర్రలు మినపప్పు వేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నా. చూసారా, ఎమ్మీగా క్రంచీగా ఎంత బాగా దోశలు కాలుస్తూ ఉన్నా, స్పంజ్ దోశలాగా. చూసారా ఎంత బాగా చిల్లులు పడ్డాయో. దోశ అంటే తిన్నప్పుడు మా సార్ ఒకసారి చెప్పాడు, హిందీ సార్, దోశ అంటే దో సుయ్యి అని 2 గంటలు వేస్తారు కదా, దో సుయ్యి అని పెనం పైన వేస్తానే సుయ్యి అంటుందంట, అందుకని దోశ అనే పేరు వచ్చిందంట. చూసారా, రాయలసీమ ఎర్రకారం, పప్పుల పొడి, పల్లీ చట్నీ, తర్వాత వేడిగా దోశ, అందులోకి నెయ్యి. చూసారా ఎలా కాలిందో దోశను చూపిస్తాను. ఎర్ర కారం దోశ, మా రాయలసీమ స్పెషల్ పొద్దుటూరు కారం దోశ. చూసారా, పప్పుల పొడి, ఈ ఎర్రకారం పూసి ఎంత ఎమ్మిగా ఉందో, సూపర్గా ఉంటుంది. మా కారం దోశ అంటే ఎంత ఫేమస్సో తెలుసా. అందులో నేను చాలా బాగా చేస్తాను. మా పిల్లలందరికీ నేను చేసిన దోశలు అంటే చాలా ఇష్టము. ఎంత ఎమ్మిగా ఉంటుందో, క్రిస్పీగా, పైన లోపల స్మూత్గా. ఎమ్మి అదన్నమాట. మీరేం చేశారండి? అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు అండి. మేము కూడా కార్మికులమే కదా, మాకు కూడా మీరందరూ శుభాకాంక్షలు తెలపండి. పని చేయకుండా ఎవ్వరము కూర్చొని ఖాళీగా తినం కదా. పని చేసే వాళ్ళందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. అంతే కదండి. ఇంకా దీంట్లోకి టమాటో, ఉల్లిపాయ సన్నగా తరిగి చల్లితే అబ్బా అద్దరిపోలా. ఇలా గీ వేసి మంచిగా రోస్టెడ్గా ఇట్లా రోస్ట్ చేసి ఇంకొంచెం గీ వేద్దాం. మేము గీ చాలా ఎక్కువ తింటాము. ఏం కాదండి, లిమిట్ ఫుడ్లోనే గీ అన్నీ వేసుకుంటే కమ్మగా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, కారం దోశ కావాలంటే మా ఇంటికి రండి, అందరూ చేసి పెడతా. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. చూడండి కారం ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా క్రిస్పీగా అయిపోయి పేట్ ఫుల్ అయిపోతుంది. మంచిగా ఒక టీ తాగేసి ఈ టిఫిన్ తినేస్తే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్వి బై మాధురి నా ఛానల్ పేరు. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.